హాయ్. చంద్రబాబు నాయుడు గారు మనం ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఒక పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా! ఆ టైప్‌లో అయితే సాధించి పెట్టారండి. ఈ పొత్తులోకి బీజేపీని లాగడంలో విషయంలో కావచ్చు, లేకుంటే జనసేనని కలుపుకున్న విధానం కావచ్చు. ఇలా అందరినీ ఎందుకంటే ఆహ్, పవన్ కళ్యాణ్‌ని తిట్టిన విధానం కావచ్చు, వాళ్ళని దూషించిన విధానం కావచ్చు, వాళ్ళు మీడియా అంతా 2019 ఎలక్షన్ టైంలో కావచ్చు, అలానే బీజేపీని, మోడీని, అమిత్ షాని ఎంత దారుణంగా తిట్టారు. మనం అందరం చూసాము. ఆ మాటలు నాకు తెలిసి పచ్చి బూతులే అనుకోవచ్చు. వాళ్ళ మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చాలా గట్టిగా అయితే తిట్టడం చూసాం. వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ వైఫ్‌ని అందరిని తీసుకురావడం, అలా రకరకాలుగా అయితే బీజేపీని అయితే తిట్టడం చూసాం. అయితే అలాంటి తిట్టిన తర్వాత కూడా ఈ ధర్మ పోరాటం అని అప్పుడు ఎప్పటిదాకా ప్యాకేజీలు తీసుకొని ఆంధ్ర ప్రజలందరినీ ఒప్పించి ప్యాకేజీ తీసుకున్నారు ఆయన. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్‌లో వైసీపీ ప్రత్యేక హోదాని గట్టిగా అది జనాల్లో తీసుకెళ్తుందని అప్పుడు ధర్మ పోరాటం అని 2018లో స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం పాటు బీజేపీని తిట్టడం మొదలెట్టి 2019